గురించి మాట్లాడాలంటే ఒకటికి 10 సార్లు ఆలోచించేవాళ్ళు మన హీరోయిన్లు. కానీ ఇప్పుడు అలా కాదు. మనసులో ఉన్నదున్నట్లు బయటికి చెప్పేస్తున్నారు. తాజాగా ఇద్దరు స్టార్ హీరోయిన్లు కూడా కెరియర్ పీక్ స్టేజ్లో ఉండగానే పెళ్లి గురించి ఓపెన్ అయిపోయారు. అందులో ఒకరు శ్రీమతి అయ్యేందుకు సిద్ధంగా ఉంటే ఇంకొకరు ఎప్పటికీ కానంటున్నారు. ఇంతకీ ఎవరా ఇద్దరు? ఇండస్ట్రీలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది ఇప్పుడు. పైగా ఒకప్పట్ల పెళ్లైతే హీరోయిన్లకు అవకాశాలు రావు అనే భయం కూడా లేదిప్పుడు. కియారా అద్వానీ, కీర్తి సురేష్ లాంటి బ్యూటీస్ హాయిగా పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలు చేస్తూనే ఉన్నారు. అందుకే ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలంటున్నారు మన హీరోయిన్లు. పెళ్లి గురించి ఇండస్ట్రీలో మరో ఇద్దరు హీరోయిన్లు ఓపెన్ అయ్యారు ఇప్పుడు. అందులో శృతి హాసన్ ఒపీనియన్ చాలా విభిన్నంగా ఉంది. ఎంతైనా కమల్ హాసన్ కూతురు కదా, కాస్త విలక్షణంగానే ఆలోచిస్తుంది ఈ బ్యూటీ. పెళ్లి తన కప్ ఆఫ్ టీ కాదంటున్నారు శృతి. రిలేషన్ ఎంజాయ్ చేస్తాను కానీ మ్యారేజ్ మాత్రం తనకు సెట్ అవ్వదు అంటున్నారు ఈ బ్యూటీ. ఇప్పటికే 3 సీరియస్ రిలేషన్షిప్స్ లో ఉన్నారు శృతి హాసన్. కొన్నేళ్లుగా శాంతను హజారికాతో డేటింగ్ చేస్తున్నారు ఈ బ్యూటీ. తనకు రిలేషన్ వరకు ఓకే కానీ పెళ్లంటే భయమని, మధ్యలో వదిలేస్తే తాను ఆ బాధ భరించలేను అంటున్నారు ఈ భామ. అందుకే పెళ్లికి మాత్రం నో అంటున్నారు శృతి హాసన్. పెళ్లిపై మృణాల్ ఠాకూర్ వర్షన్ మరోలా ఉంది. తనకు త్వరగా అమ్మవాలనుందని, పిల్లలతో లైఫ్ ఎంజాయ్ చేయాలని ఉంది అంటూ చెప్పుకొచ్చారు. పెళ్లి, పిల్లలు ఓ మంచి జీవితం అంటున్నారు ఈ బ్యూటీ. కాకపోతే పెళ్లి ఇప్పట్లో ఉండదని, ప్రస్తుతం కెరీర్ పై ఫోకస్ చేస్తున్నా అన్నారు మృణాల్. మొత్తానికి మన హీరోయిన్లకు పెళ్లిపై ఒక్కొక్కరికి ఒక్కో ఒపీనియన్ ఉందన్నమాట. సందీప్ రెడ్డి వంగ లక్కీ చామ్ అవుతున్నారా? ఆయనతో సినిమా చేయడం అటుంచితే ఇంటర్వ్యూ చేయాలని మన హీరోలు కలలు కంటున్నారా? సందీప్ ఇంటర్వ్యూ చేస్తే బొమ్మ బ్లాక్ బస్టర్ అని నమ్ముతున్నారా? అలా అంటున్నారేంటి అనుకుంటున్నారు కదా. సాక్ష్యాలుంటే మరి అనకేం చేస్తాం చెప్పండి, మీరు చూసేయండి. ఇదే దర్శకులు ఒకప్పట్లా డైరెక్షన్తోనే సరిపెట్టుకోవట్లేదు ఇప్పుడు. చాలా చేస్తున్నారు వాళ్ళు. తమకిష్టమైన హీరోల కోసం అప్పుడప్పుడు యాంకర్లు కూడా అవుతున్నారు. హరీష్ శంకర్, అనిల్ రావిపూడి ఇప్పటికే ఇది చేశారు. ఈ లిస్ట్లో సందీప్ వంగా కూడా చేరిపోయారు. విడుదలకు ముందు ఈయనతో ఇంటర్వ్యూ సెంటిమెంటల్ గా ఫీల్ అవుతున్నారు కొందరు హీరోలు. కింగ్డమ్ సినిమా కోసం విజయ్ దేవరకొండ, దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో కలిసి సందీప్ వంగా స్పెషల్ ఇంటర్వ్యూ ఒకటి చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఇంటర్వ్యూ త్వరలోనే రానుంది. గతంలో దేవర సినిమాకు కూడా ఎన్టీఆర్ ను ఇంటర్వ్యూ చేశారు సందీప్. సందీప్ ఇంటర్వ్యూ చేసిన దేవర బ్లాక్ బస్టర్. దానికి ముందు RRR విడుదల సమయంలో రాజమౌళిని కూడా స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు వంగ. ఇది కూడా బ్లాక్ బస్టరే. తాజాగా కింగ్డమ్ సినిమాకు ఇంటర్వ్యూ చేశారు ఈ దర్శకుడు. ఈ లెక్కన సెంటిమెంట్ వర్కౌట్ అయితే రౌడీ బాయ్ సినిమా కూడా బాక్సాఫీస్ బద్దలు కొడుతుందేమో. అదే జరగాలని కోరుకుంటున్నారు అభిమానులు కూడా. బాలీవుడ్లో మాత్రమే కాదు, అన్ని ఇండస్ట్రీల్లోనూ ఇప్పుడు బయోపిక్స్ ట్రెండ్ బాగా నడుస్తోంది. పైగా శివాజీ, సంభాజీ అంటూ ఒకప్పటి రాజుల చరిత్ర తీస్తే కాసులు కురుస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఆల్రెడీ అనౌన్స్ చేసిన శివాజీ మహారాజ్ బయోపిక్ ఆగిపోయింది. మరి దానికి కారణాలేంటి? ఛత్రపతికి ఎందుకు బ్రేక్స్ పడ్డాయి? ఇండియన్ సినిమాలో బయోపిక్స్ ట్రెండ్ నడుస్తోంది ఇప్పుడు. మరీ ముఖ్యంగా ఒకప్పటి హిందూ రాజుల చరిత్రను తీస్తే చాలు కాసులు బాగానే వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఏడాది మొదట్లో వచ్చిన చావా 700 కోట్లకు పైగానే వసూలు చేసింది. విక్కీ కౌశల్ హీరోగా నటించిన ఈ సినిమా శివాజీ మహారాజ్ కొడుకు సంభాజీ జీవితం ఆధారంగా వచ్చింది. హరిహర వీరమలు సినిమాలోనూ చావా ఛాయలు కనిపిస్తాయి. ఇందులోనూ ఔరంగజేబ్ ప్రస్తావన ఉంటుంది. మొఘల్ నవాబులు ఉన్న సమయంలోనే శివాజీ చరిత్ర కూడా ఉంది. అందుకే దానిపైనే ఎక్కువగా ఫోకస్ చేసి కథలు రాస్తున్నారు దర్శకులు. ఈ క్రమంలోనే శివాజీ జీవితంపై కూడా వరుసగా సినిమాలు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే శివాజీ మహారాజ్ జీవితంపై చాలా సినిమాలు వచ్చాయి. అలాగే రిషబ్ శెట్టి హీరోగా కూడా సందీప్ సింగ్ దర్శకత్వంలో ఒక భారీ ప్రాజెక్ట్ ప్రకటించారు. శివాజీ 395వ జయంతి సందర్భంగా ఫిబ్రవరిలో సినిమా అనౌన్స్ చేశారు. ప్రస్తుతం కాంతారాతో బిజీగా ఉన్న రిషబ్ త్వరలోనే శివాజీతో బిజీ కానున్నారు. జనవరి 21, 2027 విడుదల కానుంది ఈ చిత్రం. షాహిద్ కపూర్ తోనూ అమిత్ రాయ్ అనే దర్శకుడు శివాజీ సినిమా ప్రకటించారు. కానీ ఈ ప్రాజెక్టు రద్దయింది. ఇప్పుడు బడ్జెట్ సమస్యలతోనే ఇది ఆగిపోయింది. ఈ క్రమంలోనే బాలీవుడ్ పై తన అసంతృప్తి వ్యక్తం చేశారు దర్శకుడు అమిత్ రాయ్. షాహిద్ వరుస ఫ్లాపుల్లో ఉండడమే ఈ బయోపిక్ ఆగిపోవడానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. టగ్ లైఫ్ వచ్చింది, వెళ్ళిపోయింది. 37 ఏళ్ల తర్వాత రిపీట్ అయిన కాంబినేషన్ కనీసం 3 రోజులు కూడా థియేటర్లో కనిపించలేదు. టగ్ లైఫ్ దారుణమైన ఫలితం తర్వాత కమల్ ఏం చేస్తున్నారు? నెక్స్ట్ సినిమా ఏంటి? ఎప్పుడు ఉండబోతోంది? అసలు కమల్ చేయబోయే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? లోకనాయకుడు ఏం ప్లాన్ చేస్తున్నారు? జరిగిందేదో జరిగిపోయింది, అక్కడే ఆగిపోతే ఎలా? జరగాల్సింది చూడాలి కదా అంటున్నారు కమల్ హాసన్. భారతీయుడు 2తో ఏదో మ్యాజిక్ చేయాలనుకున్నారు కమల్. కానీ అది వర్కౌట్ కాలేదు. ఆ గాయానికి మందు వేద్దామని మణిరత్నంతో చేసిన థగ్ లైఫ్ ఆ గాయాన్ని మరింత పెంచేసింది, కానీ మందు కాలేకపోయింది. 1987లో వచ్చిన నాయకుడు తర్వాత ఈ కాంబో రిపీట్ అయింది. దాంతో భారీ అంచనాల మధ్య వచ్చిన థగ్ లైఫ్ దారుణంగా ఫ్లాప్ అయింది.
పొన్నియిన్ సెల్వన్తో ఫామ్లోకొచ్చిన మణిరత్నం థగ్ లైఫ్తో అంచనాలు ఏమాత్రం అందుకోలేకపోయారు. మరోవైపు భారతీయుడు 2 డిజాస్టర్ నేపథ్యంలో కమల్ పెట్టుకున్న ఆశలన్నింటినీ థగ్ లైఫ్ ముంచేసింది. దాంతో విక్రమ్ 2పై ఫోకస్ చేయబోతున్నారీయన. ఆగిపోయిందనుకుంటున్న ఇండియన్ 3 మళ్లీ మొదలయ్యేలా కనిపిస్తోంది. అలాగే విశ్వరూపం 3 లైన్లో ఉంది. దాంతో విక్రమ్ 2 చేస్తానని లోకేష్ కనగరాజ్ చెప్తున్నారు. వీటన్నింటికంటే ముందు వీరధీర సూరన్ ఫేమ్ అరుణ్ కుమార్తో ఓ యాక్షన్ సినిమా చేయబోతున్నారు కమల్. మొత్తానికి ఫ్లాప్స్ వచ్చినా జోరు తగ్గించట్లేదు లోకనాయకుడు. అంత ఈజీగా నయనతార ఏ దర్శకుణ్ణి పొగడరు. ఇంకా చెప్పాలంటే అసలు సినిమా గురించి కూడా మాట్లాడరు. తన పని తాను చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ తాజాగా నయన్ మనసు గెలుచుకున్నారు ఓ దర్శకుడు. ఆయన వర్కింగ్ స్టైల్కి ఫిదా అయిపోతున్నారు ఈ బ్యూటీ. ఇలాంటి డైరెక్టర్ని ఇన్నాళ్ళు ఎలా మిస్ అయ్యానా అంటున్నారు నయన్. మరి ఎవరా దర్శకుడు? 40 ఏళ్లలోనూ నంబర్ 1 హీరోయిన్గా ఉండడం అనేది చిన్న విషయం కాదు. కానీ తనకివన్నీ మామూలే అంటున్నారు నయనతార. ఈ భామ దూకుడు ముందు కుర్ర హీరోయిన్లు సైతం నిలబడలేకపోతున్నారు. ఒక్కో సినిమాకు 15 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటూ చాలామంది హీరోయిన్లకు నిద్ర లేకుండా చేస్తున్నారు నయన్. ప్రస్తుతం చిరంజీవి సినిమాలో నటిస్తున్నారు ఈ భామ. రెమ్యూనరేషన్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వరు నయనతార. ఆమె ఎన్ని కండిషన్స్ పెట్టినా నిర్మాతలు కూడా కాంప్రమైజ్ అవుతూ ఉంటారు. ప్రస్తుతం అనిల్ రావిపూడి సినిమాలో చిరుతో జోడీ కట్టారు నయన్. ఈ చిత్ర షూటింగ్ సమయంలోనే అనిల్ వర్కింగ్ స్టైల్కు నయనతార ఫిదా అయిపోతున్నారు. అనుకున్న దానికంటే వేగంగా జరుగుతోంది ఈ చిత్ర షూట్. మామూలుగా అంత ఈజీగా ఏ దర్శకుణ్ణి ప్రశంసించని నయన్ అనిల్ రావిపూడి వర్కింగ్ స్టైల్కి పడిపోయారు. అతన్ని మునగచెట్టెక్కించేస్తోంది ఈ బ్యూటీ. చెప్పిన టైం కంటే ముందుగానే స్కెడ్యూల్స్ పూర్తి చేస్తున్న అనిల్ తెలివితేటలు చూసి మురిసిపోతున్నారు ఈ సీనియర్ హీరోయిన్. సంక్రాంతికి మెగా 157 విడుదల కానుంది. గతంలో గాడ్ ఫాదర్, సైరాలో కలిసి నటించారు చిరు, నయన్. తెలుగుతో పాటు తమిళం, కన్నడలోనూ బిజీగా ఉన్నారు నయనతార. ఈమె చేతిలో భారీ సినిమాలున్నాయి. మూకూతి అమ్మన్ 2, డియర్ స్టూడెంట్స్, హాయ్, రెక్కై, మన్నం ఘాటి సిన్స్ 1960 లాంటి సినిమాలతో బిజీగా ఉన్నారు నయన్. కానీ ఆ సినిమాలన్నింటికంటే అనిల్ రావిపూడి సినిమానే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు ఈ బ్యూటీ. సో చూశారు కదా, ఇది ఇవాల్టి సైన్మా 2.0. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్తో రేపటి సైన్మాలో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.